कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं। థ్యాంక్ యూ యశోధర టీవీ సంజీవ్ నాయుడు ఫిల్మ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. నా పేరు డాక్టర్ అనుపమ గొట్టిముక్కుల. నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే ఇది అమెరికాలో ఉండే డాక్టర్స్కి అసోసియేషన్. అక్కడ ఒక 100,000 డాక్టర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 10% ఆఫ్ డాక్టర్స్ ఇన్ అమెరికా ఆర్ ఇండియన్ ఆరిజిన్. ప్లస్ ఇంకా 1 in 7 పేషెంట్స్ కూడా ఇండియన్ డాక్టర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడమే కాకుండా 1 in 7 పేషెంట్స్ ఆర్ సీన్ బై ఇండియన్ డాక్టర్ అనమాట. ఇంకా ఏంటంటే మేము ఇక్కడ 15th గ్లోబల్ హెల్త్ సమ్మిట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ద సమ్మిట్ వీ హ్యావ్ సర్టెన్ ప్రాజెక్ట్స్ అనమాట. ఆ ప్రాజెక్ట్స్ని షోకేస్ చేయడం ప్లస్ ఆల్సో మాకు ఇంటరాక్షన్. ఇది ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది ఇక్కడ ఉన్న హెల్త్ కేర్ లీడర్స్ అమెరికా ఆపి లీడర్షిప్ యొక్క సమ్మేళనం అనమాట. ఎక్కువగా ఓన్లీ లీడర్షిప్పే వస్తారు ఈ సమ్మిట్కి. డిస్కషన్స్లో వాట్ ఈస్ బెటర్ ఫర్ హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రెసివ్ ప్రాజెక్ట్స్ అవి డిస్కస్ చేస్తామన్నమాట. ఈ ఇయర్ ఏంటంటే డాక్టర్ విలేజ్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేసాము. ఇది ఏంటంటే రూరల్ హెల్త్ గురించి. రూరల్ హెల్త్ ఇండియాలో 60% 70% రూరల్ పాపులేషన్, వాళ్ళకి సరైన హెల్త్ కేర్ అందట్లేదు. సో దాని మీద అవేర్నెస్ కోసమని ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాం. 75 విలేజెస్లో మేము కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ స్క్రీనింగ్, అంటే సైలెంట్ డిజీజెస్ లైక్ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, తర్వాత అనీమియా, తర్వాత కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, వీటికి టెస్టులు చేసి తర్వాత ఆ టెస్ట్లని ఒక ల్యాబ్ ద్వారా అనలైజ్ చేసి ఆ రిజల్ట్స్ని మళ్ళీ డాక్టర్ వెళ్ళి ఆ ఊర్లో మళ్ళీ 1 month తర్వాత డాక్టర్ వెళ్ళి చెకప్స్ అన్నీ చేస్తారనమాట. ఫ్రీ సర్వీస్ ఇది. సో ఏదైనా డిజీజెస్ ఎక్కువగా ఉంటే అప్పుడు వాళ్ళని ఫర్దర్ స్పెషలిస్ట్లకి నియరెస్ట్ సిటీకి వెళ్ళాలి వాళ్ళు. ఇలా హెల్త్ కేర్ యొక్క మనకి అవగాహన ఉండాలని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసాము. తర్వాత ఇండియాలో ఇప్పుడు ఒక ప్యానెల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ మీద రిఫార్మ్స్, కొంచెం చేంజెస్ కావాలి. ఇప్పుడు చేంజెస్ ఏంటంటే ప్రతి మెడికల్ స్టూడెంట్కి ఒక పీజీ సీట్ రావడము, లేకపోతే ఒక పేషెంట్లకి 1000 మంది పేషెంట్లకి ఒక డాక్టర్ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, అంటే అవైలబిలిటీ ఇండియాలో డాక్టర్ అవైలబిలిటీ ఉండాలి. సో ఉండాలంటే ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని మనము ఎంకరేజ్ చేయాలన్నమాట. సో ప్రతి మెడికల్ కాలేజ్లో ఫ్యామిలీ మెడిసిన్ అంటే అది ప్రివెంటివ్ మెడిసిన్ లాగా. సో అది వన్ ఆఫ్ దెమ్ ప్రతి స్కూల్లో ఉండాలి. తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్, పాలియేటివ్ మెడిసిన్. సో ఆ డిస్కషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సో మా యొక్క ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి ఇండియన్ హెల్త్ కేర్ గవర్నమెంట్ వాళ్ళు హోప్ఫుల్లీ కొన్ని చేంజెస్ పట్టుకురావడానికి మా యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ అండి. యశోద టీవీ ఇప్పుడు ఆపి కాన్ఫరెన్స్ ఇక్కడ, అంటే అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన ఇండియన్ మెడిసిన్కి. డాక్టర్స్ ట్రైనింగ్ కానీ, విలేజెస్లో కాంట్రిబ్యూట్ చేయడం కానీ, అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ యూఎస్ టు ఇండియా అవన్నీ చేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈసారి హైదరాబాద్లో జరిగింది. దీనికి ఐ థింక్ చాలామంది డెలిగేట్స్ వచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ద ఇండియన్ డాక్టర్స్. ఫర్ దిస్ కన్వెన్షన్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. Basically, I am involved with several organizations.
Otherwise, I'm engaged surgeon. I'm the current secretary of API and the chair of Adaptive Village program. And we have this Adaptive Village program for some time in API. We have distributed thousands, up to 1 lakh masks during the pandemic last year. Also, we donated 10 water plants in India. But this year, we are doing a much bigger thing under the leadership of Dr. Anupama Godumukkala, the president of API. When they tell us that they got so many lives to be saved, if we are better tuned to manage an emergency, our job is only for 60 minutes. Don't be anybody who's breathing with some pulse. Applications, and API swung into action, and we created task force committee members, they split by different states. మీడియా వాళ్ళు చాలా అంటే మీరు హెల్ప్ చేయాలి ఈ యొక్క మా యొక్క మంచి ప్రాజెక్ట్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మీ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్, హెల్త్ అనేది అవేర్నెస్ మీ ద్వారా మేము తీసుకురావాలని ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టాము. అండ్ ద్వారకనాథ్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ కన్వీనర్ ఈ సమ్మిట్లో చాలా హెల్ప్ చేశారు మాకు. అండ్ థ్యాంక్ యూ ద్వారకనాథ్ రెడ్డి అన్న. Mask, distancing, hand wash. These are the 3 criteria. One has to be kept in mind. And this COVID is not going to leave alone us. ఎందుకంటే నిన్ననే IHU వైరస్ అది ఏదర్ అగైన్ మనం ఇంకా 3rd వేవ్ అంటున్నాం. 4th వేవ్ ఫ్రాన్స్లో మొదలైంది. ఆల్రెడీ దిస్ థింగ్ హ్యాస్ బీన్ ఐసోలేటెడ్. ఇవన్నీ మ్యుటేషన్ చేంజ్ అవుతూ ఉంటాయండి. మ్యుటేషన్ చేంజ్ చేయకూడదు ఏంటంటే దాని డిగ్రీ ఆఫ్ దాని యాక్టివిటీ కానీ అల్టిమేట్గా పోయి మామూలు ఫ్లూలాగా తయారవుతుంది. And welcome to the API Global Summit here in Hyderabad, India. I'm honored to be part of this amazing event. I am from Los Angeles, California. Healthcare is really the name of the game, and it's so important that we all heal as a planet and work together. Dr. Seema, who has come all the way from Delhi and participated in this American Association of Physicians of Indian origin, has explained a lot about the importance that this summit could really give to the common man as a whole and to the doctors' professions here in Hyderabad of the coming generation. Dr. Seema even explained these medical awareness programs would dearly mean to everybody, particularly during these pandemic situations where life has really become a testing periods, irrespective of age and sex. So, participating and being regularly a part of these programs would make a lot of difference to the Indian society as a whole. Dr. Tejaswini, who has been a young budding doctor from Osmania Medical College, has made a lot of inroads into so many other aspects of cultural awakening of medical awareness among the common man, and she has been facilitated by all the people members of this association. The new pass out doctors of various universities have come out and taken a photograph with Tejaswini as she has been inspirational and a role model through all of them in being a successful and a cultural social doctor. All the dignitaries present over there have been really overwhelmed with the way they got the response from the budding doctors and the existing doctors and all the ones over there for being and accepting the true spirit of being the doctor with a human touch. They request all of us to join. Thank you.
more countries could make that happen. And I don't like to be Yeah. Sanjeev Naidu. Hi, this is Aina Rosie Aluwalia from Delhi, and I'm here today for all the doctors who have traveled all the way from USA, Women Empowerment and Happy Association. I thank all the doctors who've come all the way during the pandemic time also, and giving such a beautiful conclave conference regarding all the health issues and everything. And I thank Dr. Udaya ma'am, who has brought me here to do my fashion show tomorrow. It's on 6th at the Asava Hotel. I'm going to showcase my collection with a message for all the women empowerment. Thank you so much, Vasudha TV. Thank you so much, the film director, Mr. Naidu, for bringing us all here for a good video buy. Thank you. Women empowerment, all thumbs up.